నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఏ రాజబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో పీజీఆర్ఎస్ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మహిళల లైంగిక వేధింపులు, డ్రగ్స్, గాంజా అక్రమ రవాణా నిరోధం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు పగడ్బందీగా అమలు చేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామ స్థాయికి చేరకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉంటారని, ప్రజలకు పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాలో కొండేపి, మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఐవీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, ప్రభుత్వానికి సర్వేలు వస్తున్నాయని ఆయన అన్నారు. మండల స్థాయి అధికారులు వారంలో 3 రోజులు ప్రజల్లో పర్యటించాలని, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆయన చెప్పారు. మండల స్థాయి అధికారులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించాలని ఆయన చెప్పారు. జిల్లాలో సురక్షిత నీరు మాసంగా ప్రకటించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ మాసం రోజులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీల్లో పైప్లైన్ త్రాగునీటి పథకాలు మరమ్మతులు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తున్నామని భరోసాను ప్రజలకు కల్పించాలని ఆయన చెప్పారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేపట్టి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో డ్రగ్స్, గాంజాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన చెప్పారు. మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా మహిళలకు, బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఒక్కొక్క అధికారి ఒక్కో హాస్టల్ను దత్తత తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ నెల 5వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని, పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్కు తల్లిదండ్రులు ఇద్దరు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ ఓబులేసు, సిపిఓ సుధాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, డిఎస్ఓ పద్మశ్రీ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ తదితరులు పాల్గొన్నారు. సో మన 3 cents ఇస్తాము ఇన్ రూరల్ ఏరియాలో, 2 cents ఇన్ అర్బన్ ఏరియాలో ఇస్తామని చెప్పి వెళ్ళమని అన్నారు. అటువంటి సైట్స్ కి మీరు అవసరమైతే చేసుకుని 3 cents చొప్పున మళ్ళీ ఇమ్మని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా నాకు ఎక్కడ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో సీమ్లెస్ గా దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ చేస్తాము అని ఒక మాట అయినా వాళ్ళతో ఇంటరాక్షన్ లేకుండా వాళ్ళది మన 10 మంది అని అంటారు. దయచేసి ఇది కూడా మీరు హౌసింగ్ దాన్ని కూడా సీరియస్ గా all officers మీరు అందరూ కూడా SC communities going against the SCs and SC communities are going against the OC. So unnecessary కొన్ని really get into this then definitely ఇది సొల్యూషన్ వస్తుంది. సో లేదు అట్లీస్ట్ అమౌంట్ వేసి మనం ఇప్పుడు కండక్ట్ చేస్తాము, అది ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తాము. లాస్ట్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ SC పాపులేషన్ అండ్ ద లోవెస్ట్ OCs మీరు చూసుకుని అక్కడ మనం ఇవన్నీ అవేర్నెస్ క్యాంప్స్ మనం చేస్తే చాలా ఇష్యూస్ ఉండొచ్చు. వి అగ్రీ విత్ దట్. బట్ వాళ్ళందరూ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ తహసీల్దార్ ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది పోలీస్. సో ఇట్లాగా మనం ఇది వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ఐటమ్స్ కింద మీరు పెట్టుకుని ఇప్పటికప్పుడు దాన్ని మనం రివ్యూ చేసుకోవాలి. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 18 నెలలు అవుతున్నా ఇంకా మనం ఈ టీజీఆర్ఎస్ ని మనం సెటిల్ చేయలేదు. సో ఏంటి సెటిల్ చేయలేకపోవడం అంటే ఎట్లా సెటిల్ చేయలేకపోయాం దీన్ని? ఇంకా మనకి యాటిట్యూడల్ ఇష్యూస్ ఉన్నాయి. సో పీజీఆర్ఎస్ లో మా జేసీ గారు, తర్వాత డిఆర్ఓ గారు, సో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంతా కూడా వాళ్ళు చాలా బాగా ఇది మాకు చెప్పబోతుంది, యాక్చువల్గా కింద సార్లో ఎట్లా ఉన్నది ఏంటనేది తెలుస్తుంది, మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మనం కూడా ఇక్కడికి పంపిస్తాము. దెన్ అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత అక్కడ అడిగితే మీది ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా ఆఫీసర్స్ మొత్తం అందరూ అటెండ్ అవ్వాలి. ఎవరన్నా సరే మీరు ఇమీడియట్గా ఈ కాన్ఫరెన్స్కి రమ్మని చెప్పాలి. తర్వాత కాన్ఫరెన్స్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా లింక్ వెళ్ళడాలు, తర్వాత ఫోన్ మాట్లాడుకోవడం అట్లాంటి చూసామంటే ఇక్కడి నుంచి సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటాం. మండలాలు పెట్టిన ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఏదో జస్ట్ అట్లా వెళ్ళి జస్ట్ అట్లా కనిపించి వచ్చేస్తారు తప్ప ప్రాపర్గా అన్ని డిపార్ట్మెంట్స్ని ప్రాపర్గా రివ్యూ చేయట్లేదు. సో రివ్యూ చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు సమస్యలు వస్తున్నాయి. రేపటి నుంచి మనకి ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే మేము కూడా చాలా స్ట్రిక్ట్గా దీన్ని అయితే మనం చూస్తాం. సో మండల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ ఆఫీసర్స్ కింద మనం ఎవరినైతే చేసామో వాళ్ళందరూ కూడా
they have to review first foremost thing is that flagship programs, how the flagship programs are implemented in the respective mandals. సో అది మనం ప్రోపగండా చేయాలి. ప్రోపగండా అంటే ప్రజలకి అందరికీ కూడా అవేర్నెస్ ఉంటుంది. బికాజ్ జిల్లాల నుంచి అడుగుతున్నారు ఐవీఆర్ఎస్ అండ్ ఆల్సో డైరెక్ట్గా అక్కడి నుంచి స్టేట్ నుంచి కూడా అడుగుతున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు, వెదర్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద బెస్ట్ థింగ్ దట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. సో అటువంటిప్పుడు వాళ్ళకి నాకేమీ తెలియదు, సరిగ్గా లేదు, రూడ్ బిహేవియర్, డబ్బులు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ ఉంటే దెన్ ఈవెన్ ఇంత సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ విచ్ దే ఆర్ స్పెండింగ్, but ultimately the feedback is very bad. So we are directly responsible for such a adverse remarks. దయచేసి మండల ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒక 3 కిలోమీటర్స్ అవేలో ఏదో ఇల్లు పట్టాలు ఇచ్చారు, అవన్నీ కూడా ఒకలాంటి దట్ ప్లేస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌసెస్, మాకు వేరే సైట్స్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, nowadays social media is so aggressive that they can go to a media, they can say that my house is ledu and under. So the government is spending a lot of money on even both central government and state government on housing, but ultimately the public satisfaction వచ్చేటప్పటికి మళ్ళీ అందులో డౌన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయవలసిన ఇమీడియట్ గా దట్ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రస్, బికాస్ హౌసింగ్ ఈజ్ స్టేట్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఇమీడియట్ గా దాన్ని మనం అడ్రస్ చేయాలి. వాడు ఇక్కడికి వచ్చాడనే సంగతి మర్చిపోయి మీరు విఆర్ఓ పంపిస్తారు. ఆ విఆర్ఓ గారు వాళ్ళ లిమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అండ్ లోకల్ బ్యాకప్ అంతా తీసుకుని నువ్వు ఎవరితో చెప్పుకున్నా కానీ ఇదే అవుతుందని చెప్తారు. ఆయన ఒక రిప్లై రాయాలి కాబట్టి అటీటీ గారు రిప్లై రాస్తాడు. ఆ అటీటీ గారి రిప్లై తీసుకొచ్చి మీరు కూడా దాన్నే చేసి మళ్ళీ అది ఇటు కాకుండా పెడతారు. అండ్ ఫైనల్ గా ఇట్ రీచ్ టు అస్ అసలు అక్కడ ఇష్యూ ఏంటి, నువ్వు రాసింది ఏంటి, వాడు అడిగింది ఏంటి. సో ఇది కొహరెన్స్ లేనటువంటి సమాధానాలు మనం చెప్తున్నాం. సో మరి దాన్ని ఇంకా మేము కంటిన్యూ చేస్తాము, ఆ టైపు మనం కంటిన్యూ చేయము. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్, మాది ఇక్కడ కలెక్టర్కి నా టైం వేస్ట్, జేసీ టైం వేస్ట్ అండ్ హెచ్ఓడీస్ టైం వేస్ట్. ఇక్కడి నుంచి మనం టాలరేట్ చేయము. చేయకోకుండా ఏం చేస్తాము, ఇక్కడి నుంచి మనం కాల్ చేసినప్పుడే ఎందుకు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాము. అడిగిన తర్వాత అతను ఇచ్చే సమాధానంలో కరెక్ట్ లేదు, సరిగ్గా ఇవ్వలేదు అని అంటే కనుక అతను మైండ్ అప్లై చేయలేదు, లేదా బయాస్గా చేశాడని చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి మనం చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, యాజ్ ఏ హెచ్ఓడి ఆర్ మండల్ హెడ్ ఆర్ ది డివిజనల్ హెడ్, you also speak to at least 5 people in a day or 2 people in a day or 1 person in a day. So when you speak, then automatically ఒక తహసీల్దార్ మాట్లాడితే ఒక పర్సన్స్ తో అండ్ అక్కడ ఉన్నటువంటి టెండెన్సీ అర్థమవుతుంది. ఒక ఎంపీడీఓ మాట్లాడితే ఆటోమేటిక్గా ఆయన ఏం అడిగాడో తెలుస్తుంది. ఒక డివిజనల్ ఆఫీసర్ మాట్లాడితే ఆల్మోస్ట్ మొత్తం ఆ డివిజన్లో ఏం జరుగుతుందో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలుస్తుంది. సో అలాగే ఇంకొక ఇంజనీర్ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వచ్చినటువంటి పిటిషన్స్ డెఫినెట్గా ప్రతి డే అట్లీస్ట్ 1 or 2 calls. ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ మీ యొక్క వాల్యుబుల్ టైము, అసలు మొత్తం మీ డెడికేటెడ్ టైంని, మీరు ఎంతో కష్టపడి పనిచేస్తున్న టైంని దానికి ఇచ్చేమన్నట్లా జస్ట్ లాస్ట్ మూమెంట్ ఈవెన్ 5 to 10 minutes స్పేర్ అండ్ ఆల్సో కాల్ ది పర్సన్ అండ్ అడ్రస్ అయిన పర్సన్, ఎందుకు బాబు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు,